'ప్రేమంటే ఏమిటంటే' పార్ట్ 15 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. లక్ష్మీ ప్రసన్న గారికి ఆశ్చర్యంగా ఉంది కొడుకు మనస్తత్వం చూసి. అలాగే దమయంతికి మతిపోయినంత పనయింది. ఎవరో తప్పు చేస్తే దానికి బలయ్యేది వారి బిడ్డలా? ఇది శాపం కదూ! అసలు భాస్కర్ మామయ్య గురించి ఎవరికీ ఏమీ తెలీదు. అటువంటప్పుడు తప్పు చేసింది ఎవరో తెలుసుకోకుండా, ఒకవైపు మాటలు విని, ఆ మాటల్లో నిజాన్ని కూడా తెలుసుకోకుండా విధమైన తొందరపాటు నిర్ణయాలు తీసుకొని తెలుసో తెలియకో భాస్కర్ మామయ్య కూతురు మెడలో తాళి కట్టావు. దేవానంద్ అది మంచికో చెడుకో తెలీదు. కానీ ప్రస్తుతం అరవింద ఈ ఇంటి కోడలు ఎక్కడ ఉన్నది అన్న విషయం మాత్రం తెలియడం లేదు అనుకున్న దమయంతి దేవానంద్ వాళ్ళ ఉన్న హాల్లోకి వచ్చింది. ఇంతకీ అరవిందను ఎవరు తీసుకెళ్లారు ఏమిటి? ఏదైనా విషయం తెలిసిందా దేవా అని అన్నది దమయంతి దేవానంద్ అక్కవైపు చూస్తూ. తెలీదు అన్నాడు. ఇంతలో బాబు వచ్చి ఏడుస్తూ ఉన్నాడు. ఏమైందిరా అంటూ ఉంటే పని మనిషి లక్కమ్మ వచ్చి బాబు గాలిపటం అదిగో అమ్మా అదిగో ఆ కనిపించే వాళ్ళ ఇంటి చెట్టు మీద చిక్కుకుంది. వెళ్ళి తీసుకురావాలి అని ఏడుస్తున్నాడు. తనే వెళ్తాను అంటే నేను చెప్పి తీసుకొచ్చానమ్మా అన్నది లక్కమ్మ. నాకు గాలిపటం కావాలి మామయ్య అంటూ ఉంటే చేసి ఇస్తాను లేరా నీకు అన్నాడు దేవానంద్ నవ్వుతూ. లేదు నాకు అదే గాలిపటం కావాలి అన్నాడు బాబు మొండిగా మాట్లాడుతూ. మన చేయి జారిపోయిన వస్తువు మనకి కావాలి అనుకుంటే అది ఏమైనా రూపం మారని వస్తువా? చెక్కు చెదరకుండా నీ చేతికి రావడానికి చూడు ఆ చెట్టుకు ముళ్ళకు చిక్కుకొని చిరిగిపోయింది కదా! అదే కావాలంటే ఎలా? అన్నది దమయంతి. ప్రస్తుతం ఇంట్లో ఉన్న పరిస్థితి అలాగే ఉందన్నట్లుగా అనిపించింది కాస్త. లేదు నాకు అదే కావాలి. ఆ చెట్టును కొట్టేయ్. నా గాలిపటాన్ని పట్టేసుకుంది లక్కమ్మ అంటున్నాడు బాబు. నీ తెలివి హుం! ఏం తెలివిరా! నువ్వు గాలిపటం వేసుకున్నావు. అది వెళ్ళి వాళ్ళ చెట్టుకి తగులుతుంది. అందుకని వాళ్ళ చెట్టే కొట్టేయాలా? అంత పెద్ద దానిమ్మ చెట్టు. చెట్టంతా ఎంత కాయలున్నాయి. ఎలా కొడతారు వాళ్ళు? ఎందుకు ఊరుకుంటారు? అన్నది దమయంతి కొంచెం కోపంగా. వాడు చిన్న పిల్లవాడు కదా! అక్కా! వాడికేం తెలుసు? నిన్ను కొట్టేయమని చెబుతాలేరా? నీకు వేరే గాలిపటం చేసిస్తాను అన్నాడు దేవానంద్. అలాంటి మాటలు పిల్లలకు చెప్పాల్సిన అవసరం లేదు దేవానంద్. వాళ్ళ చెట్టు కొట్టడానికి మనకెందుకు అర్హత ఉంటుంది? మన ఇంటి పరిధిలోనిది కాదు. విత్తనం వేసి మనం నాటింది కాదు. మనం పెంచి పోషిస్తున్నది కాదు. అటువంటప్పుడు ఆ చెట్టు మీద అర్హత మనకెందుకుంటుంది? అంటున్న తల్లి వైపు కోపంగా చూస్తున్నాడు బాబు. అవునురా! ఈ చుట్టుపక్కల చెట్లున్నాయో, ముళ్ళ కంచెలున్నాయో, మరి ఏదైనా ఉన్నాయో లేదో అని తెలుసుకొని నువ్వే గాలిపటాన్ని జాగ్రత్తగా ఎగరేసుకోవాలి. అలా జరిగిన తర్వాత అది ఏ చెట్టుకు చిక్కుకున్నా గాలిపటం ఖరాబవుతుంది. కానీ తెలియకుండా ఆకాశంలోకి ఎగిరిపోతే ఆకాశాన్ని ఏమైనా చేస్తామా? చేయలేం కదా! ఏమీ చేయలేని చోట ఎందుకు పనికి రానట్లుగానే ఉంటాం. చెట్టే కదా అని కత్తితో నరికేస్తే పోతుంది అని అనుకుంటున్నావా? అంటూ ఒక రకమైన భావనతో తమ్ముడు వైపు చూస్తూ మాటలు మాత్రం బాబుకు చెబుతూ ఉంది దమయంతి. చిన్న పిల్లల విషయంలో ఏమిటక్కా అంత సీరియస్ అవుతావు? నువ్వు చిన్నప్పటి నుంచి అంతే. అందుకే నాకు భయంగా ఉండేది అన్నాడు దేవానంద్. ఇప్పుడు పిల్లలకు చిన్నప్పటి నుంచే జాగ్రత్తగా చెప్పి పెంచాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ప్రతిదీ నా ఇష్టం, అది నాదే, నా ఇష్టానికి వ్యతిరేకంగా ఏదీ ఉండకూడదు. నేనేదనుకుంటే అదే జరగాలి అన్న భావనతో పెరిగితే పిల్లలు సభ్య సమాజంలో మిగిలిన వాళ్లకు వింత జంతువుల్లాగా కనిపిస్తారు అన్నది కాస్త కోపంగానే దమయంతి. దమయంతి చెబుతున్న మాటలు మాత్రం నిజమే అనిపించింది శ్రీకర్ణ గారికి. ఎంతో ఆలోచనగా చూస్తున్నారు లక్ష్మీ ప్రసన్న గారు. లక్కమ్మ నవ్వుతూ అలాగే చిత్రంగా చూస్తోంది. ఏంటమ్మాయి గారు చిన్న బాబుకి ఏదో ఒకటి చెప్పి బుజ్జగించాలి కానీ మీరు కూడా ఆ విధంగా పెద్దవాళ్లను మందలిచ్చినట్లు ఎందుకమ్మాయి గారు అన్నది. అది వేరొక సమస్య వల్ల అలా మాట్లాడాను లేవే. ఇక్కడ జరిగిన విషయాలు ఏమీ నీకు తెలీదు కాబట్టి అర్థం కాదు అని మనసులో అనుకున్న దమయంతి హ్మ్. అంటూ ఊరుకుంది. దేవానంద్ ఆలోచిస్తున్నాడు. ఎందుకు ఆలోచిస్తున్నావురా? అన్నది దమయంతి. ముందు నాకు గాలిపటం ఇవ్వండి అప్పుడే అన్నాడు బాబు. చూడు బాబు నీకదే గాలిపటం కావాలంటే ఆ ఇంటి వారి దగ్గరికెళ్ళి మా గాలిపటం ఎగరేశాను. నేను దారంతో ఇటు పంపించండి వల్ల ఇక్కడికొచ్చింది. ఇది ఇరుక్కుపోయింది. నా గాలిపటం నాకు కావాలని అడుగు. వాళ్ళు తీసుకోమంటే చెట్టెక్కగలిగే శక్తి ఉంటే ఎక్కి తీసుకో. జాగ్రత్తగా లాగి గాలిపటాన్ని జాగ్రత్తగా కిందకు తీసుకుంటే అలాగైనా తీసుకో. కాదనేది లేదు అన్నది దమయంతి. లక్ష్మీ ప్రసన్న గారు ఏదో మాట్లాడబోతుంటే కళ్ళతోనే సైగ చేసింది దమయంతి. అలా నేను అడగాలంటే చిన్న పిల్లవాడిని కదా! అప్పుడు నేను చెట్టెలా ఎక్కను? ఆ చెట్టంత ముల్లే కదూ! నా కాళ్ళ గీసుకుంటాయి డాడీ కొడతారు. నన్ను నేను అడగను.
నాకు ఈ లక్కమ్మ తెచ్చివ్వాలి అంటున్న బాబు వైపు చూసి, సరే బాబు నేను అదే గాలిపటాన్ని అడిగి చిటికలో తెస్తానంటూ వెళ్ళింది లక్కమ్మ. నాన్నగారు కొడతారు అన్న భయం ఉన్నవాడివి ఇంత గోల చేయకూడదు. గాలిపటాన్ని అటు ఎగరవేయకూడదు మరి అన్నది నవ్వుతూ. నేనేమి అటు వేయమనలేదు. లక్కమ్మ దారం అటు వదిలేసింది అన్నాడు తెలివిగా బాబు. ఏదేమైనా గాలెటుంటే అటే వెళ్తుంది బాబు గాలిపటం. అది ఎవరో విసిరేశారు. నా వల్ల కాదు. వారి వల్ల జరిగింది అని చెప్పడం తప్పు చూడు. ఇప్పుడు గాలికి గాలిపటం అటు ఎగురుతోంది. అది ఎవరికీ తప్పు. అలా ఓ తప్పు ఒకరి మీదకు నెట్టడం గొప్ప కాదు. అలాగే వారి తప్పు లేకుండానే వారి మీద నిందలు వేయడం, తెలియకుండా ఏదంటే అది మాట్లాడడం తప్పు కదూ! అన్నది దమయంతి. ఇవన్నీ చూస్తుంటే నువ్వు నాకు చెప్తున్నట్లుందక్కా, వాడికి చెబుతున్నట్టు లేదు అన్నాడు దేవానంద్. అలాగే అనుకోరా తమ్ముడు. అలా అర్థమైతే మంచిదే కదా! అన్నది దమయంతి. లక్కమ్మ గాలిపటం తీసుకొచ్చింది తెలివిగా తను. పెద్దవాడైన తన కొడుకుతో గాలిపటాన్ని చేయించి, అక్కడ గాలిపటం లేకుండా చిన్నగా కర్ర పెట్టి తీయించేసింది. గాలిపటం తోక మాత్రం తయారు చేసిన గాలిపటానికి తగిలించి మరీ తెచ్చింది. అందువల్ల బాబు ఎంతో ఆనందంగా తీసుకున్నాడు. ఇక ఎగరవేయకు, గాలి ఎటంటే అటు ఉంది. ఈసారి చెట్లెక్కటము, వారి చెట్లు కొట్టడం, లేకపోతే ఈ గాలిపటాన్ని మరొకరు చేయడం, తీసుకురావడం ఇవన్నీ జరగవు అని చెప్పేసింది దమయంతి. లేదు, ఇది నేను దాచిపెట్టుకుంటాను. మన ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఎగరేస్తాను అని చెప్తున్న బాబు వైపు చూసి నవ్వేసింది లక్కమ్మ. అందరికీ టీలు తీసుకొచ్చి లోపలికి వెళ్ళింది. జరిగిందేమిటో తెలుసుకోవాలి దేవా! నువ్వు అలాగే ఆవేశంగా తొందరపాటు నిర్ణయాలతో నీ మనసులో ప్రేమ ఉందని దానికోసం ఇతరులను ఇబ్బంది పెట్టాలి అనుకోవడం కరెక్ట్ కాదురా! నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను అన్నది దమయంతి. శ్రీకర్ణ గారు, లక్ష్మీప్రసన్న గారు లోపలకు వెళ్లారు. ఆ సమయంలో బాబు కూడా వారితోనే ఉన్నాడు. అసలు భాస్కర్ మామయ్య గురించి ఎవరికీ ఏమీ తెలీదు. ఆయన మంచివాడు కాదు అని ఎలా చెప్పగలుగుతావు? ఎవరో ఒకరి మాటలు విని అలా నమ్మేస్తే ఎలా? ఆలోచించు అన్నది దమయంతి తమ్ముడి వైపు చూస్తూ. తండ్రి మాట్లాడాక కొంతవరకు ఆలోచిస్తూ ఉన్నాడు దేవానంద్. ఒకసారి ఆలోచించు. నువ్వు ప్రేమించావు ఒకరిని. ఇంకొకరికి తాళి కట్టే అవసరం ఏముంది? మొండితనంగానే ఏదైనా కానీ భాస్కర్ మామయ్య కూతురు నీకు భార్య అయిపోయింది. ఇప్పుడు ఆ భార్య ఎక్కడ ఉన్నది అన్నది మన పరువు, ప్రతిష్టలకు సంబంధించిందే కదూ! మన ఇంటి గౌరవానికి సంబంధించిన విషయం. నువ్వు ఆ విషయంలో చాలా శ్రద్ధగా ఉండాలి. పంజరంలో బంధించి హింసించడానికి జ్ఞానం లేని జీవి కాదు కదా! నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయి. ఆ విధంగా బాధ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఒక ఆడపిల్లగా నేనటువంటి విషయాలు ఖండిస్తాను. ఇదే పరిస్థితి మీ అక్క విషయంలో ఎవరైనా చేస్తే నువ్వేమనుకుంటావో ఖచ్చితంగా ఆలోచించు దేవా! ప్రేమించడం తప్పు కాదు. అది నిలబెట్టుకోవడానికి ప్రేమ మార్గాలు ఎంచుకోవాలి తప్పితే శాడిజం మార్గాలు ఎంచుకుంటే అది ప్రేమ ఎలా అవుతుంది? నాకు ఒకరి మీద ప్రేమ ఉందని ఇంకొకరిని బాధపెట్టి వారికి ఆనందాన్ని కలిగించడం కరెక్ట్ కాదు. అలా ఒకరి బాధను చూసి ఆనందించిన వారిది నిజమైన ప్రేమ కాదు. అలాంటి మనసున్న వారిని ఆనందింపచేయాలి అనుకున్నది నీ ప్రేమ. నిజం కాదు. నాన్నగారు, అమ్మ ఎంతో ఓర్పుగా ఈ కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. నాన్నగారు బాధ్యతగా ఉండబట్టి అన్నదమ్ములు, చెల్లెళ్ళు అన్నట్లుగా వారు పెరిగి ఒక దారికి వచ్చే వరకు ఓర్పుగా ఉన్నారు. కుటుంబంపై శ్రద్ధగా ఉండేవారు. నానమ్మ, తాతగారి విషయాలు నాన్న, అమ్మ బాధ్యతగా చూసుకునేవారు. ఆ తర్వాత ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారి పద్ధతులు నీకేం తెలుసురా? ఎక్కడో దూరంగా ఉన్న ధర్మరాజు బాబాయ్ ఎటువంటి వారో నీకు తెలుసా? కనీసం తన ఇంట్లో ఏం జరుగుతోంది? తల్లిదండ్రులకు ప్రాణాపాయం కలిగినప్పుడు కూడా చుట్టం చూపుగా వచ్చి చూసి వెళ్ళాడు తప్పితే వారిద్దరి ఆరోగ్యాలు ఏమిటి? వారిని హాస్పిటల్లో ఎందుకు తీసుకెళ్లారు? వారికి ప్రాణం మీదకు ఎందుకు వచ్చింది? అన్న విషయాలు అసలు వారికి తెలియలేదట. అప్పుడు నేను చిన్నదాన్ని. నువ్వింకా చిన్నవాడివి. కానీ బాధ్యత లేకుండా ఉండడానికి బాబాయ్ వాళ్ళు చిన్నవాళ్ళు కాదు కదా! నువ్వు కూడా స్టేట్స్‌లో చదువుకోవాలి అనుకున్నావు. వెళ్ళావు, చదువుకున్నావు. నువ్వు అలా వెళ్ళిన తర్వాత మన కుటుంబ సభ్యుల గురించి నీకేమైనా తెలుసా? ఎవరితో అయినా కానీ వారి యోగక్షేమాలు తెలుసుకోవడానికి నువ్వు కనీసం ఫోన్ కూడా చేసేవాడివి కాదు. మేము చేస్తే మాట్లాడేవాడివి. అది కూడా నీ విషయాలు చెప్పేవాడివి
కానీ ఎలా ఉంది? ఏమిటి? అక్కడ పరిస్థితి ఏమిటి? అని తెలుసుకునే జ్ఞానం నీకు లేదు. ఖచ్చితంగా బాబాయ్ వాళ్ళ ప్రవర్తనలు కూడా అలాగే ఉండేవి. అటువంటప్పుడు ఉన్న ఒక్క పెద్ద అన్నగా నాన్నగారు ఎంతో బాధ్యతగా ఇంటి పెద్దలను, పెద్దత్తను, చిన్నత్తను, బాబాయ్ వాళ్ళను చదివించి ఎన్నో చేశారు. నీకు తెలీదు. అమ్మ కూడా నాన్నతో కలిసి ఆనాటి రోజుల్లో ఎంతో కష్టపడింది. అవన్నీ మనకు తెలీదురా. తెలుసుకోవాలి కూడా. అనుకోకపోతే ఎప్పటికీ తెలియవు. మనకు రుచిగా ఏదైనా ఒక ముద్ద దొరికితే తినడం, ఆనందంగా ఏదైనా ఒక విషయం తెలిస్తే చూడడం, ఇంకా మిగిలిన విషయాలు గొప్పగా పైకి ఎదగాలి అన్నట్లుగా మనం ఎదిగేంత వరకు మన స్వార్థం మనదే తప్ప మన వాళ్ళ గురించి ఆలోచించే తత్వం మనకి తెలీదు. కానీ నాన్నగారికి ఉంది. అందుకే బాధ్యతగా ఇక్కడే ఉండి వాళ్ళ అమ్మకు, నాన్నలను శ్రద్ధగా చూసుకున్నారు. ప్రతి విషయంలోనూ ఆయన బాధ్యతగా ఉన్నారు. అమ్మ, నాన్న తర్వాత మళ్ళీ మన కుటుంబంలో అంత బాధ్యత కలిగిన వ్యక్తి ఎవరో తెలుసా? మన వైష్ణవి అత్త. విన్నావుగా జరిగిన విషయాలు. వేదవతి అత్త విషయంలో కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులు. వైష్ణవి అత్త ఆ ఇబ్బందులు బాధ్యతగా తన మీద వేసుకుంది. లేకపోతే ఆనాడే కుటుంబమంతా కూడా ఊరేసుకొని లేక మరొక రకంగా చచ్చిపోయేవాళ్ళం. అసలిప్పుడు ఇదంతా ఉండేది కాదు. నువ్వు అర్థం లేని పగలు ప్రతీకారాలు తెచ్చుకునే అంత సమయం కూడా ఉండేది కాదు. ఆ సమయంలో అటువంటి క్షణంలో చిన్నత్త తీసుకున్న నిర్ణయం వల్ల మన కుటుంబం ఇబ్బందులు లేకుండా హాయిగా ఉంది. ఇప్పటికీ వైష్ణవి అత్త అందరికీ ఫోన్ చేసి ఎవరు ఎలా ఉన్నారు అని తెలుసుకుంటుంది. కానీ తన గుండెల్లో ఎన్ని బాధలున్నాయో ఏనాడు ఎవరికీ చెప్పదు వైష్ణవి అత్త. నిజంగా ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు తెలుసా? ఒక ఆడపిల్లకు ఇష్టం లేని పెళ్లి జరిగినా, తనను ఇష్టపడని భర్త వచ్చినా కూడా ఆ జీవితం ఎంత నరకం అనుభవించే ఆడపిల్లలకు తెలుస్తుంది. వైష్ణవి అత్త బాధేమిటో నాకు బాగా తెలుసు తమ్ముడు. ఇంత ఎదిగాక నా జీవితంలో కొన్ని విషయాలు చూశాక నాకు బాగా తెలుసు. మా చిన్నత్త మనసు అంటున్న దమయంతి కళ్ళల్లో కన్నీళ్లు చూసి ఆశ్చర్యపోయాడు దేవానంద్. తర్వాతేం జరుగుతుంది అనేది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.